ఇక చివరిగా మూవీస్ విషయంలో మీరు కొంత ఏమంటారు వివక్ష పాటిస్తున్నారు. మొన్న రాజా సాబ్కేమో మీరు ఆ టికెట్ల పెంపుకు అనుమతించలేదు, ఇప్పుడు వచ్చే సినిమాలన్నిటికీ అనుమతిస్తున్నారని అనేది సినీ ఫీల్డ్ పట్ల మీ వైఖరి అంత బాగలేదని అంటున్నారు. మేడం సరే వాళ్ళ అప్రోచ్ ఎవరిని మాట్లాడినరో ఎవరిపైన కూడా వివక్ష దేనికి ఎవరిపైన ఎందుకు ఉంటుంది మేడం? ఎవరిపైన కూడా వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం. వాళ్ళకి దానికి ఉన్న క్లియర్గా వచ్చి వారు మాట్లాడి చేస్తే 100% అనుమతిస్తాం. ఎందుకు అనుమతించము? గతంలో వచ్చిన సినిమాస్కి అనుమతించలేదా? గతంలో ఇప్పుడు ఈ ప్రొడ్యూస్ చేసిన మూవీస్కి సంబంధించే గతంలో అదే ప్రొడ్యూసర్స్ ఇతర మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేశారు, మరి వారికి అనుమతించలేదా? వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి అనుమతించకపోవడం అంటూ ఏముండదు. నిజంగా అట్లేదన్నా వారు నిజంగా వారు భావిస్తే కూడా 100% ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తలుపులు ఎప్పుడూ తెరిసే ఉంటాయి. లేదు మేడం, దట్స్ 100% అది ఫాల్ట్. అదేంటంటే ఉద్దేశపూర్వకంగా లేనిది కూడా ఇద్దరి మధ్యలో చిచ్చుపెట్టి గతంలో నాగార్జున గారితో మహేష్ బాబు గారితో సమంత గారితో ఎట్లయితే చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి మమ్మల్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు, ఇప్పుడు ప్రభాస్ గారితో కూడా అదే రకంగా చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఎటువంటిది లేదు అసలు విషయం. రైట్. ఇక చివరిగా ఒక యంగ్ లీడర్గా ఏంటి మహా న్యూస్ ప్రేక్షకులకు మీరు చెప్పండి. ఏదన్నా కూడా యాజ్ ఎ యంగ్స్టర్స్ అందరికి కూడా ఏదైతే ఇతర ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకు కూడా పాలిటిక్స్లో కీ రోల్ ప్లే చేయాలి. అట్ ద సేమ్ టైం పాలిటిక్స్లోకి రాకపోయినా పాలిటిక్స్ సిస్టంలో ఏమవుతుందో దానిపైన అవగాహన పెంచుకొని సరైన వ్యక్తిని సరైన సమయంలో నిల్చున్నప్పుడు ఎటువంటి ప్రలోభాలకు ఎటువంటి దానికి పోకుండా సరైన వ్యక్తుల్ని ఎంచుకుంటేనే మన ప్రొఫెషన్స్ కానీ మన జీవితాలన్నీ కూడా సక్రమంగా ఉంటాయని మహా న్యూస్ ద్వారా తెలంగాణలో ఉన్న యువతరానికి చెప్పదలుచుకున్నాను. రైట్.